रामाय नमः मालारत्नं वन्दे नीलात्मजं नेत्रे सोनो वायुपुत्रो महाबला रामेष्टमपरुणस्सगः पिङ्गाक्षो अमितविक्रमः उदरिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता दशग्रीवस्सदर्पः द्वादशैतानि नामानि कवीन्द्रस्य महात्मनः स्वामकाले पठे नित्यं यात्रान्नं समर्पयामि। नमस्कारं చేసుకుంటున్నారు लक्ष्मण कुमार नामदे शासक धर्मपत्य लक्ष्मी सुभाष कांत कुमार दलाक्षण पूजनं च करिष्ये। आंजनेयो महावीरो हनुमान मारुतात्मजा तत्त्वज्ञान कृष्णायां दशम्यां मन्दवासरे भूमापात्र प्रभूताय आंजनेयाय मंगलम्। श्रवणाय भूमहे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ॐ स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यम् अग्निर्वसिजुर्वहादित्यो भव विश्वं श्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव इमे स्ते पद्महस्ते आयुषेन्द्रे प्रतिष्ठति मंत्रप्रसाद सिद्धिरस्तु। ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజుల క్రితం యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ కొండగట్టు ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకొని వారు కూడా ఈ స్వామివారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు స్వామివారి భక్తులు. మరి ఆ స్వామివారు వారు చేసినటువంటి మాట్లాడినటువంటి మాటలు వెనుకకు తీసుకునే విధంగా యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి వారికి మేము చెప్తున్నాం. ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక ఉప ముఖ్యమంత్రిగా పదవిలో ఉండి మాట్లాడడం అత్యంత బాధాకరం. ఎందుకంటే యావత్ తెలంగాణ ప్రజలు కూడా చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా రామ్ చరణ్ గారు కానీ అభిమానులు ఉన్నారు. వారి యొక్క సినిమాలు కూడా పెద్ద ఎత్తున కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా పెద్ద ఎత్తున కూడా మన తెలంగాణ ప్రజలు ఆస్వాదిస్తారు. గొప్పగా అభిమానులు ఉన్నారు. మరి యావత్ తెలంగాణ ప్రజలు గురించి ఏమాట్లాడిండు, వారి యొక్క కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి తోటలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి కొబ్బరి చెట్లు కానీ తెలంగాణ ప్రజల యొక్క కన్నుబడ్డది కాబట్టి ఈ విధంగా అయిపోయినాయి అనేది మాట్లాడడం ఎంత బాధాకరం చెప్పండి. తెలంగాణ ప్రజల్లో రాష్ట్రంలో వారు ఉంటారు, ఇక్కడ ప్రజల అభిమానులు ఉంటారు. వారి సినిమా తెలంగాణ ప్రజలు చూస్తారు. ఆ సినిమాలో ఒక హీరోగా వారిని ఊహించుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని. ఇదే కొండగట్టు ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ వచ్చి వారు దర్శనం చేసుకొని పోయిండ్రు. మరి వారు ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలతో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి మరి ఆ విధంగా మాట్లాడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అంటున్నాం. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ ప్రజలకు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకోవాలి. ఆ క్షమాపణ చెప్పే బుద్ధిన ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి ఇవ్వాలని చెప్పేసి నేను ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం చేసుకొని వారికి చెప్పడం జరుగుతుంది.
మరి ఏదేమైనా కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు బాధ్యతగా మెదలాలి, బాధ్యతగా మాట్లాడాలి. మరి అవన్నీ విస్మరించి ఈ రాష్ట్రంలో వస్తే ఇక్కడ ఒక విధంగా మాట్లాడడం, పక్క రాష్ట్రం ఆంధ్ర పోతే ఆంధ్రలో ఒక విధంగా మాట్లాడడం. ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా మేము మనవి చేస్తున్నాము, వారి హీరోకి చెప్పమనండి. తెలంగాణ ప్రజలను ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడినందుకు మరొక్కసారి వారికి మనవి చేస్తున్నాం. సహచర ఒక క్యాబినెట్ మంత్రిగా తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి దానిలో భాగంగా వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, స్థానిక శాసనసభ్యులు మా జిల్లా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం గారి యొక్క నేతృత్వంలో మంత్రిగా నేను ఇద్దరం వెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి 25 షాపులు చిరు వ్యాపారస్తులను ఆదుకోవాలి, ప్రభుత్వం అండగా ఉండాలి, ప్రభుత్వం తరఫున వారికి ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి మనవి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఈ యొక్క ఏదైతే రేజింగ్ 2047 మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాడు. తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ యొక్క 25 చిరు వ్యాపారులను ఆదుకుంటామనే విషయాన్ని మంత్రిగా మరొకసారి ఆ చిరు వ్యాపార కుటుంబాలకు మేము మనవి చేస్తున్నాం. ఎవరు కూడా ఆందోళన పడద్దు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ షెడ్లన్నీ కూడా అయితే ఎన్ని షెడ్లు అయితే కాలిపోయినాయో, ఎన్ని షెడ్లు అయితే దగ్ధమైనాయో, నేను డిప్యూటీ సీఎం గారిని బట్టి విక్రమార్క గారు, నేను ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు కలిసి కరెంట్ షాక్ వల్ల జరిగిన సంఘటనకు వారు బాధ్యత తీసుకొని ఆ షాపులన్నీ కూడా మరమ్మతులు చేపించి ఆ రేకులు ఇప్పించి అవన్నీ కూడా ఆధునీకరణ పరంగా వాళ్ళ షెడ్లు కూడా మళ్ళీ వ్యాపారం నడుపుకునే విధంగా వారికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మన రాష్ట్రంలో సీఎండి వరుణ్ రెడ్డి గారికి నేను చెప్పడం జరిగింది. తక్షణమే ఆ షాపులు కూడా మరమ్మతు చేపించాలంటే వారు సానుకూలంగా అంగీకరించి డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు నిజంగా అంత పెద్ద రాత్రి సంఘటన జరగడం దేవుడి దయతోనే, ఆ స్వామివారి దయతోనే వారికి ప్రాణ నష్టం జరిగింది. ఆ దేవుడు ఆంజనేయ స్వామి చల్లగా కాపాడాడు. ఏదేమైనా కూడా మనందరం కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సుతో అందరం చల్లగా ఉండాలని కోరుకుంటే ఆ కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లా మంత్రిగా నేను మనవి చేస్తున్నాను. ఎవరు కూడా ఆందోళన పడే కొంచెం వెనుక ముందైనా కూడా వారికి ఎంతో కొంత ప్రభుత్వ పరంగా ఆర్థికంగా అండగా ఉంటామనే విషయం మీ ద్వారా మరొకసారి మనవి చేస్తున్నాను.